Let us turn to Matthew chapter 5 verse 9. దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చూసుకుంటాం. Blessed are the peacemakers, for they will be called the sons of God. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. You know, they say in the last, somebody made a research, in the last 4,000 years, only 300 years of peace we enjoyed in this world. ఒక్క వ్యక్తి ఏమని చెప్పాడంటే, సర్వే చేసి గడిచిన 4000 సంవత్సరాలలో 300 సంవత్సరాలు మాత్రమే సమాధానం కలిగి ఉన్నారు ప్రజలు అని చెప్పారు. And World War I was supposed to be the war that ends all wars. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం అన్ని యుద్ధాలకు పోరాటాలకు ముగింపు అని కూడా అనుకున్నారు. World War was supposed to end, but that didn't happen. Now the world is more at war. అయితే ఆ విధంగా జరగలేదు, కానీ ప్రపంచం యుద్ధం దిశగానే ప్రయత్నిస్తూ సాగిపోతూ ఉంది. Because the world has a wrong idea of peace. ఎందుకంటే సమాధానం గురించి ప్రపంచం ఒక తప్పుడు తలంపు ఆలోచనని కలిగి ఉంది. The world generally understands peace as absence of conflict. If you are not fighting, it is peace. సహజంగా ప్రపంచం సమాధానం అంటే ఏమనుకుంటుందంటే పోరాటం లేకపోవడమే సమాధానం అని అనుకుంటూ ఉంటుంది. That's why we have terms like this is a peaceful colony, this is a peaceful country, this is a safe place. కాబట్టి అనుకుంటూ ఉంటారు మనుషులు, ఇది ప్రశాంతంగా ఉండే స్థలం, ఇది ప్రశాంతంగా ఉండే దేశం, ఇది ప్రశాంతంగా ఉండే స్థలాలని చెప్పుకుంటూ ఉంటారు. But that's not real peace, because you can be in a peaceful place and have no peace of mind, right? అది నిజమైన సమాధానం కాదు, ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న స్థలంలో కూడా సమాధానం లేకుండా మనుషులు నివసిస్తూ ఉంటారు. You can be in a safe place and still worry and fear about so many things. నువ్వు భద్రతతో కూడిన స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఎన్నో చింతలు నువ్వు కలిగి ఉంటావు. So when the Bible talks of peace, remember there are 3 kinds of peace. అయితే దేవుని వాక్యం సమాధానం గురించి మాట్లాడుతూ 3 రకాలైన సమాధానాల గురించి బోధిస్తూ ఉంది. One is peace with others. మొదటిగా ఇతరులతో సమాధానం కలిగి ఉండటం. This is an external peace between, that is needed for normal human relationships. ఇది బాహ్యంగా కనిపించే సంబంధ బాంధవ్యాలకు సంబంధించింది, ఎందుకంటే మానవ మాతృలుగా జీవించడానికి కలిగి ఉండాల్సిన సమాధానం ఇది. Romans 12:18 says, as far as depends on you, live in peace with one another. దేవుని వాక్యం రోమపత్రిక 12:18 మనకి ఈ విధంగా బోధిస్తుంది. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని తెలియజేస్తుంది. The second is peace with yourself. రెండవదిగా మనలో మనం సమాధానం కలిగి ఉండటం. It's an internal peace of your mind and soul. ఇది అంతరంగ సమాధానము, ఇది మనసు హృదయము సమాధానంలో ఉండటం. It includes a freedom from fear and worry. ఇది చింత నుంచి, భయం నుంచి స్వాతంత్రం కలిగి జీవించడం. Colossians 3:15 says, let the peace of the Lord Jesus Christ rule your hearts. కొలస్సీలకు రాసిన పత్రిక 3:15లో ఈ విధంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయాల్లో ఏలుచుండని యుడి అని రాయబడింది. And the third మూడవదిగా kind of peace, and the most important, is peace with God. ప్రాముఖ్యమైన సమాధానం మూడవది ఏంటంటే దేవునితో సమాధానం కలిగి జీవించడం. This is a peace you enjoy because you have a right relationship with God. దేవునితో సమాధానం కలిగి జీవించినప్పుడు సరైన సమాధానం కలిగి మనం జీవించగలం. Romans 5:1 says, since we are justified through faith, we have peace with God through our Lord Jesus Christ. రోమా 5:1 విధంగా రాయబడింది, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. And this is the most important peace you can enjoy in your life, and without this peace you cannot be at peace within yourself and with others also. నీ యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సమాధానం దేవునితో సమాధానం కలిగి ఉండటం. ఎప్పుడైతే దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉంటావో అప్పుడు నువ్వు అంతరంగంలోనూ ఇతరులతో సమాధానం కలిగి జీవించగలవు. The Hebrew word for peace, you may know, is shalom. హెబ్రీ భాషలో సమాధానానికి సంబంధించిన మాట షాలోమ్ గా రాయబడింది. Shalom, it includes health and prosperity and blessing and freedom from trouble. That meaning includes all this. ఈ యొక్క షాలోమ్ అనే పదంలో ఆరోగ్యానికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి, జీవితంలో ప్రాముఖ్యమైన వాటన్నిటికి సంబంధించి ఆ మాట పేర్కొనబడింది. The Jews used to use it either to wish somebody or to say goodbye also. ఈ మాటని యూదులు ఇతరులు పలకరించడానికి, అలాగే వీడ్కోలు పలకడానికి కూడా ఈ మాటను ఉపయోగించేవాళ్ళు. That is a blessing, telling you, I wish you will enjoy the best life has to offer you. నీ యొక్క జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలను కలిగి జీవించదు గాక అనే అర్థాన్ని ఇచ్చే విధంగా వాళ్ళు ఈ మాటను ఉపయోగించేవాళ్ళు. We have a famous benediction in Numbers 6:24 and 25. సంఖ్యాకాండం 6:24-26లో ముగింపు ప్రార్థన రాయబడింది. The Lord bless you and protect you.
The Lord make his face shine on you and be gracious to you. The Lord look with favor to you and give you peace. సంఖ్యాకాండం 6:24-26 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. And most important, when the Bible talks of peace, it is always based on justice and righteousness. దేవుని వాక్యము ప్రాముఖ్యంగా సమాధానం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క నీతిని గురించి, న్యాయం గురించి మాట్లాడుతూ ఉంది. That means if you want to enjoy God's peace in your life, you must be a person of justice. That means you must be fair in your dealings. దేవుని యొక్క సమాధానం నీ జీవితంలో నువ్వు అనుభవించగోరినట్లయితే నువ్వు నీతిగాను న్యాయంగాను నడుచుకోవలసిన భద్రువై ఉన్నావు. You don't exploit anyone. You don't take advantage of anyone. ఎవరిని మోసగించకూడదు, ఎవరిని దుర్వినియోగపరచకూడదు. And righteousness means you think that I want to be right in God's sight in the things I do in my life. నీతి అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఈ విషయాలన్నిట్లో నేను సరిగా నడుచుకోవాలి, సరిగా జీవించాలని కోరుకోవటం. Sometimes impulsively we badly want what self is telling us. We won't look at what God is telling us. అనేకమైన సార్లు దేవుడు ఏం కోరుతున్నాడో ఆలోచన చేయకుండా మన యొక్క స్వచిత్తం ఏం చేయగోరుతుందో దాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. And that disturbs the peace in your life and in the life of your family. అప్పుడే నువ్వు కలవరానికి గురవుతూ నీ యొక్క కుటుంబంలో, జీవితంలో సమాధానం కోల్పోతూ ఉంటావు. So God is telling us, you be a peacemaker. Peacemaker means you do my work on this earth. కాబట్టి ప్రభువు సెలవిస్తుంది ఏంటంటే సమాధాన పరిచేవారిగా ఉండాలి, దేవుని యొక్క పనిని జరిగించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. The Lord Jesus, when he saved you, he made peace. You were made at peace with God, and he wants us to work in this world as peacemakers. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో అప్పుడు దేవునితో మనం సమాధానం పొందుకోవడం మాత్రమే కాకుండా సమాధాన పరిచే వారిగా కూడా మనకి ఆ యొక్క పని ఇవ్వబడింది. Now let us speak of some misunderstandings regarding this word peacemaker, or what a peacemaker is not. అయితే సమాధాన పరిచే వారిని గురించిన కొన్ని అపోహలను మనం చూద్దాం. ఎవరు సమాధాన పరిచేవారు కారో వాళ్ళని చూద్దాం. మొదటిగా, Now a peacemaker is different from a peace lover. సమాధానాన్ని ప్రేమించేవారు, సమాధాన పరిచేవారు సమాధానాన్ని ప్రేమించే వాళ్ళు కాదు. Some people like peace so much that they will run away from conflicts. They won't be part of conflicts. కొంతమంది సమాధానాన్ని ప్రేమిస్తారు, కానీ పోరాటం నుంచి, సమస్య నుంచి వాళ్ళు దూరంగా పారిపోతూ ఉంటారు. Peacemaking is not the absence of conflict. కాబట్టి పోరాటం లేకపోవటమే సమాధాన పరచడం కాదు. Peacemaking is not avoiding conflict. అలాగే పోరాటాన్ని పక్కన పెట్టడం కూడా సమాధాన పరచడం కాదు. Peacemaking is not appeasing of parties. That means make two people happy. అలాగే ఇరుపక్షాలని ఒప్పించి సంతోషంగా ఉండేలాగా చేయడం కూడా సమాధాన పరచడం కాదు. You accommodate all the issues, right or wrong, so that there will be peace. That's not peacemaking. తప్పు ఒప్పులు అన్నిటిని అంగీకరించి ఇరుపక్షాలని సంతోషింపజేయడం ఏమాత్రం కూడా అది సమాధాన పరచడం కాదు. A person who overlooks problem and pretending everything is all right is not a peacemaker. He is building up problems for a later date. సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తూ అన్ని బాగానే ఉన్నాయన్నట్లుగా నటించే వాళ్ళు కూడా సమాధాన పరిచినట్లుగా వాళ్ళు అనుకుంటారు, కానీ అది కూడా సమాధాన పరచడం కాదు. Many people think he is loving peace but he is actually building up trouble for a future date, because he is refusing to face a situation today and take action. కొంతమంది సమాధాన పరుస్తున్నాము అన్న ఉద్దేశంతో భవిష్యత్తు కావాల్సిన సమస్యలు అన్నిటిని వాళ్ళు నిర్మిస్తూ సమాధాన పరచడం అనే కార్యాన్ని వాళ్ళు పక్కన పెడుతూ ఉంటారు. If you ignore a problem, it will only get bigger most of the time, and it will reach a stage where you cannot handle. అసలు సమాధాన పరచడం అనే అంశంలో ఒక సమస్యను కానీ నిర్లక్ష్యం చేసినట్లయితే అది ఇంకా పెద్ద సమస్యగా మారి ఒక రోజున వ్యవహరించలేని సమస్యగా మారిపోతుంది. So peace at any price is not a biblical command. కాబట్టి ఏదో విధంగా సమాధాన పరచాలి అని ఉద్దేశించినట్లయితే అది దేవుని వాక్యం ఆ విధంగా బోధించడం లేదు. Peace in the Bible comes from facing issues and dealing with issues and conquering issues depending on the Lord's strength. దేవుని యొక్క కృప మీద, శక్తి మీద ఆధారపడి సమస్యలతోటి వ్యవహరిస్తూ సమస్యల్ని పరిష్కరించడమే సమాధాన పరచడం అంటే. And it is a messy work. It takes a lot of your emotional energy, it drains you. అయితే సమాధాన పరచడం అనేది ఎంతో భావోద్రేకాలతో కూడింది గాను, ఎంతో కష్టమైనది గాను అది ఉంటుంది. You can talk to one person for hours and hours, at the end of it realize that he's come back to the old position again without any change. కొన్నిసార్లు సమాధాన పరచడం ఎంత కష్టంగా ఉంటుందంటే ఎంతో సమయం కేటాయించి ఎన్నో గంటల ఆ వ్యక్తితో మాట్లాడినా
అతడు మళ్ళీ తిరిగి మొదటి స్థానానికి వస్తాడు. And peacemakers are many times cursed. They are misunderstood. చాలా సార్లు ఈ యొక్క సమాధాన పరిచేవారు శపించబడతారు, అలాగే అపార్థం చేసుకోబడతారు ఇతరుల చేత. But remember this, it is not your fault if you take that stand in truth and that is causing a division. అయితే సమాధాన పరిచే క్రమంలో నువ్వు ఒంటరిగా నిలబడి ఒక గుంపులో నుంచి వేరైపోతున్నప్పటికీ కూడా అది సమాధాన పరచడం కిందకి అది వస్తుంది. It is not your fault. అది నీ తప్పు కాదు. If somebody got angry with you because of what you have said and done that is right, then that's not your fault. అలాగే నువ్వు సమాధాన పరిచే క్రమంలో మనుషులు నిన్ను పక్కన పెట్టినప్పటికీ అది నీ తప్పుగా ఎంచబడదు. In the name of peace, you cannot compromise on the truth of God. ఎందుకంటే సమాధాన పరిచే విషయంలో దేవుని యొక్క సత్యానికి ఏమాత్రం కూడా మనం రాజీ పడకూడదు. Many times disagreements will show who is right and who is wrong, who is godly and who is not godly. చాలా సార్లు పరస్పరం అంగీకారం లేని చోట ఎవరు దైవికంగా ఉన్నారో ఎవరు దైవికంగా లేరో బయటపడుతూ ఉంటుంది. In fact, Apostle Paul says there are divisions among you to show who has God's approval and who does not have God's approval. కొరింథీయులు అపోస్తలుడైన పౌలు సంఘస్థులతో అంటాడు, ఎవరికి దేవుని యొక్క ఆమోదం ఉందో ఎవరికి దేవుని యొక్క ఆమోదం లేదో మీరే చూసుకోండి అని అంటాడు. 1 Corinthians, let's read that, 11:18 and 19. It says, I hear that when you come together as a church, there are divisions among you. And to some extent, I believe it. No doubt there has to be differences among you to show which of you has God's approval. 1 కొరింథీ 11, 18, 19. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరు కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. Sometimes divisions is to separate genuine Christians and fake Christians. కొన్నిసార్లు ఈ యొక్క వర్గాలుగా విడిపోయినప్పుడు నకిలీ క్రైస్తవులు ఎవరు, నకిలీ క్రైస్తవులు కాని నిజమైన క్రైస్తవులు ఎవరు బయటపడుతూ ఉంటుంది. And the Lord Jesus himself says, do not think that I have come to bring peace into this world. ప్రభువైన యేసువారు ఒకసారి శిష్యులతో చెప్పాడు ఏంటంటే, నేను కేవలం సమాధానం మాత్రమే లోకానికి తీసుకొచ్చాను అనుకోవద్దు అని ప్రభు చెప్పాడు. I have not come for peace, but I have come with a sword. నేను సమాధానమును కాదు గాని ఖడ్గంనే పంపవచ్చానని ప్రభు సెలవిచ్చారు. Because I have come to set a man against his father and a daughter against her mother. తండ్రికి విరోధంగా తన కుమారుని, అలాగే తల్లికి విరోధంగా తన కుమార్తెను రేపటికి నేను వచ్చానని ప్రభువారు ఒకసారి సెలవిచ్చారు. And a man's enemies are the members of his own household. తన ఇంటి వారే తనకు శత్రువులుగా మారతారని కూడా ప్రభు సెలవిచ్చారు. You see that in Matthew 10:34. ఆ విషయాలు మత్తయి 10:34లో చూస్తాం. That is why Paul says, if it is possible, కాబట్టి పౌలు అంటాడు, శక్యమైతే live at peace with everyone, because peace is not always possible. అందరితో సమాధానం కలిగి జీవించండి. అయితే అందరితో సమాధానం కలిగి జీవించడం సాధ్యం కాదని ఆయన చెప్తూ ఉన్నాడు. But having said that, we are called peacemakers. We are to do our best to be at peace with everyone. అయితే సమాధాన పరిచే వారిగా ఇతరులతో శ్రేష్టమైనంత సాధ్యమైనంత వరకు మనం శ్రేష్టంగా ప్రవర్తించవలసిన బద్దులమై ఉన్నాం. Paul says, God has called you to peace. పౌలు అంటాడు, మనం సమాధాన పరచడానికే పిలువబడ్డాము అంటాడు. It doesn't mean you agree with everyone and everything. We disagree, but in love. We disagree, but without disrespecting. మనుషుల యొక్క తప్పుల్ని అంగీకరించమని కాదు కానీ దీని యొక్క అర్థము మనుషులు మనం అంగీకరించినప్పుడు దాన్ని ఎంతో ప్రేమతో, సహనంతో, ఓపికతో మనుషుల పట్ల మనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయాలని ఆయన చెప్తూ ఉన్నాడు. Now we need to do at least 3 things to grow as peacemakers. అయితే సమాధాన పరిచే వారిగా ఎదగడానికి మనం 3 విషయాలు జరిగించాలి. 1, a peacemaker talks to God. మొదటిగా సమాధాన పరిచే వాళ్ళు దేవునితో మాట్లాడే వారిగా ఉంటారు. Because he or she realizes they need God's wisdom about what they should say and what they should not say. ఎందుకంటే సమాధాన పరిచే వారికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో దేవుడు జ్ఞానం ఇస్తాడు కాబట్టి వాళ్ళు దేవునితో మాట్లాడే వాళ్ళుగా ఉంటారు. Also you need God's wisdom when to intervene and when not to intervene. అలాగే అసలు ఒక సమస్యలో నువ్వు ఎప్పుడు తలదొర్చాలో ఎప్పుడు తలదొర్చకూడదో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. For example, when you have to solve an issue or when you are called to be a peacemaker, ask these few questions. నువ్వు సమాధాన పరిచే వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఆహ్వానించబడినట్లయితే ఈ కొన్ని ప్రశ్నలు నువ్వు కలిగి ఉండాలి. First ask, how mature are the people involved? అసలు ఈ యొక్క సమస్యలో ఉన్న ఆ మనుషుల యొక్క ఆత్మీయ పరిణతి ఎలా ఉందో నువ్వు పరీక్షించాలి. Some people don't have maturity. Whatever you say, they won't understand. కొన్నిసార్లు నువ్వు ఎవరినైతే సమాధాన చూస్తున్నావో వాళ్ళు నువ్వు చెప్పేది ఏది కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. You go to great lengths in explaining something, after that they will come to one నువ్వు basic question. ఎంత గొప్ప వివరణ వాళ్ళకి ఇవ్వాలని చూసినా ప్రాథమికమైన అంశాలకే మళ్ళీ
మళ్ళీ వచ్చేస్తారు. So we must have the wisdom from God and also see how close is your relationship with them. అలాగే వాళ్ళతోటి నువ్వు కలిగి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎంత సమీపంగా ఉన్నాయో కూడా పరీక్షించుకోవాలి. You will be talking to them in good intention and they will be thinking, who is he to tell me? నువ్వు మంచి ఉద్దేశంతోటే నువ్వు చెప్పాలని ప్రయత్నిస్తావు గానీ అసలు నువ్వెవరు నాకు చెప్పడాని అని కూడా వాళ్ళు అంటారు నిన్ను. అనుకుంటారు. అనుకోవచ్చు. So also see who else is involved. కాబట్టి అసలు నువ్వు సమాధాన పరిచి చూసి ఆ మనుషుల యొక్క సమస్యలో పాల్గొంటున్న ఉన్న వ్యక్తులు ఎవరో నువ్వు పరీక్షించాలి. Is someone else also involved in influencing? ఎవరో ప్రభావితం చేయడానికి కూడా ఇంకెవరో ఉండుండొచ్చు ఆ సమస్యలో. For every good thing you say, they will be saying one wrong thing. నువ్వు చెప్పే ప్రతిదానికి వాళ్ళు చెడ్డవి కల్పించి చెప్తూ ఉంటారు. So you need great wisdom to find out what to say, when to say, whether you should say at all. కాబట్టి అసలు నువ్వు మాట్లాడాలా మాట్లాడొద్దా ఏం మాట్లాడాలనే విషయాల గురించి నువ్వు దేవుని దగ్గర జ్ఞానం తెచ్చుకోవాలి. And the Lord will show me my part also. Sometimes my wrong behavior, my wrong attitude also the Lord shows me. ఈ సమాధాన పరిచయ క్రమంలో కొన్నిసార్లు దేవుడు నా యొక్క సొంత తప్పిదాలని నీ యొక్క సొంత తప్పిదాలను కూడా ప్రభు చూపిస్తారు. Even if the other person is 95% wrong and if I have 5% wrong, I need to confess and get right with God. ఎదుటి వ్యక్తి 95% తప్పు కనిపిస్తున్నా మనది 5% తప్పుగా ఉన్నప్పటికీ ఆ విషయంలో మనం మారు మనసు పశ్చాత్తాపం కలిగి ఉండాలి. So that's the first aspect. You have to speak to God to be a peacemaker. కాబట్టి సమాధాన పరిచే విషయంలో మొదటిగా దేవునితో మనం మాట్లాడే వారిగా ఉండాలి. You must completely depend on him what to say and what not to say. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఏది పలకాలో ఏది పలకూడదో మనం తెలుసుకోవాలి. Second aspect is a peacemaker attacks the problem, not the person. రెండవదిగా సమాధాన పరిచేవారు సమస్యను చూస్తారు కానీ ఆ సమస్యను కలిగించే మనిషి మీద దాడి చేయరు. Don't talk about the person. Look at how you can solve this for the person. ఆ యొక్క సమస్యని ఎలా పరిష్కరించాలో చూడాలి కానీ ఆ మనిషి మీద మాత్రం ఏ మాత్రం కూడా మనకు దృష్టిని నిలపకూడదు. And if somebody has hurt you, don't speak about them to other people. ఎవరైనా నిన్ను బాధ పెట్టినట్లయితే వాళ్ళ గురించి నువ్వు ఇతరులతో చెప్పకూడదు. If you are gossiping about people who hurt us, we are disqualified as peacemakers. ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు వాళ్ళ గురించి నువ్వు పుకార్లు మాట్లాడుతూ ఉన్నావంటే అసలు నువ్వు సమాధాన పరిచే వ్యక్తివే కాదని అర్థం. So that is the second. Peacemaker attacks the problem, not the person. కాబట్టి ఇది రెండో విషయం. సమాధాన పరిచే వాళ్ళు సమస్యను చూడాలి కానీ మనుషుల్ని చూడకూడదు. Third, peacemaker takes the first step in reconciling. మూడవదిగా సమాధాన పరిచేవారు సమాధాన పరచడంలో మొదటిగా ఉంటారు. వాళ్ళే మొదటి పాత్ర మొదటిగా అడిగేస్తారు. Even if the other person is more wrong, he makes the first move. ఎదుటి వ్యక్తిదే సంపూర్ణంగా తప్పు కనిపించినప్పటికీ కూడా సమాధాన పరిచే వాళ్ళే ముందుగా ఆ విషయాన్ని ప్రారంభిస్తారు. But peacemakers take that initiative. ఆ యొక్క సమాధాన పరచడం అనేది మొదటిగా సమాధాన పరిచే వాళ్ళే ప్రారంభిస్తారు. And you can say, but why should I go to the person when he is at fault, when he hurt me? కానీ చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే తప్పంతా అతనిదే ఉంది కాబట్టి నేనెందుకు అతనికి క్షమాపణ చెప్పాలి సమాధాన పడాలి అని అనుకుంటూ ఉంటాం. There are two reasons why you should take the initiative. ఎందుకు మనమే సమాధాన పడాలో రెండు కారణాలు ఉన్నాయి. First is, మొదటిగా your different behavior can be used by God to save someone. నువ్వు ఎప్పుడైతే దైవికంగా మొదటిగా సమాధాన పడతావో ఆ ప్రవర్తన ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపించగలదు. Second, రెండోదిగా and more important, your behavior is an indication whether you are saved or not. నీ దైవికమైన ప్రవర్తనే ఒక గొప్ప సూచనగా ఉంటుంది. దేనికంటే అసలు నువ్వు రక్షించబడ్డావా రక్షించబడలేదా అనే దానికి సూచనగా ఉంటుంది. Matthew 6:14 says, if you do not forgive others their trespasses, your heavenly Father will not forgive your trespasses. మత్తయి 6:14లో దేవుని వాక్యం రాయబడింది, మనుషుల అపరాధాలను నువ్వు క్షమిస్తే నీ అపరాధాలను పరలోకపు తండ్రి క్షమిస్తాడు. We have to think in love. That is what it says. ఈ వాక్యం ఏం బోధిస్తుందంటే ప్రేమతో మనం ఆలోచన చేయబద్దులమై ఉన్నాం. In Genesis 4:9, the Lord asked Cain, where is your brother Abel? ఆదికాండంలో కయీనుని ప్రభువారు అడిగారు, నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడున్నాడని. What did Cain say? అప్పుడు కయీను ఏం చెప్పాడు? I don't know. Am I my brother's keeper? He asked. నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అని అన్నాడు. The Lord is saying, yes, you are your brother's keeper. అవును ప్రభు చెప్తున్నాడు, అవును నువ్వు నీ తమ్ముడికి కావలివాడే అని ప్రభు చెప్తున్నాడు. I saved your soul. నీ యొక్క ఆత్మని రక్షించాను. When you were undeserving. నువ్వు ఏ యోగ్యత లేనప్పుడు నేను రక్షించాను. And you try to imitate me in little ways. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో నువ్వు నన్ను విసిగిస్తావా అని ప్రభు అంటూ ఉన్నాడు. In little ways,
do what I tell you to do. చాలా చిన్న విషయాల్లో నేను ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో దాన్ని చేయి అని ప్రభు అంటున్నాడు You మనతోటి. see, peacemaking is about thinking in love, not thinking that person did so much against me. It is about I am going to think in love. సమాధాన పరచడం అంటే ఎదుటి వ్యక్తి యొక్క తప్పుల్ని ఆలోచన చేయడం కాదు గాని ప్రేమతో గొప్ప ఆలోచన, లోతైన ఆలోచన చేయటమే సమాధాన పరచడం. Remember what we spoke in the table. There is a law of life at work in you right now, not the law of death. బల సమయంలో మనం చూసాం జీవనం గురించిన నియమం మనలో పనిచేయాలి గాని మరణాన్ని గురించిన నియమం మనలో పనిచేయకూడదు. There is one family that I heard. ఒక కుటుంబం ఉంది. If they had disagreements, you know how they used to handle it? వాళ్ళ కుటుంబంలో ఏవైనా పరస్పర అంగీకారాలు లేనప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? They'll stop talking to each other. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేసేవాళ్ళు. For years, they will stop talking to each other. సంవత్సరాలుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేసేవాళ్ళు వాళ్ళు. One father won't speak to his son for many years. ఒక తండ్రి తన కుమారుడితో అనేక సంవత్సరాలు మాట్లాడేవాడు కాడు. One sister will not speak to her brother for many years. ఒక అక్క తన తమ్ముడితో అనేక సంవత్సరాలు మాట్లాడేది కాదు. One father will say, don't visit the mother-in-law for many years. ఒక తండ్రి చెప్పేవాడు మీ అత్తగారింటికి మనం వెళ్ళకూడదని అనేక సంవత్సరాల పాటు వెళ్ళనిచ్చేవాడు కాదు. That's how they deal with conflict. ఆ విధంగా పోరాటంతో వాళ్ళు. So what happens? Generations they live without peace because no one is thinking in love. దీనివల్ల ఏం జరిగేదంటే తరతరాలుగా ఏమాత్రం సమాధానం లేకుండా కుటుంబస్తులు జీవించేవాళ్ళు. You see, conflicts are never resolved accidentally. కాబట్టి అసలు విషయం ఏంటంటే ఈ యొక్క సమస్యలు అన్ని కూడా ఏవో వాటంతటికి అవే పరిష్కారం అయిపోవు. The first step can be a letter, it can be a phone call or a visit, anything that connects to that person. ఒక ఫోన్ చేసి మాట్లాడటం, ఒక ఉత్తరం రాయటమో, లేదా ఒకసారి వెళ్ళి దర్శించడం, ఆ విధంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. And it's okay to tell somebody how you feel about it also. అలాగే ఒక వ్యక్తి వాళ్ళ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావో దాన్ని కూడా నేరుగా చెప్తే దాని వల్ల పరిష్కారం జరుగుతుంది. You see, the word peacemaker is an action word. You have to do something. సమాధాన పరచడం అనేది చర్యలతోటి కార్యములతో కూడింది. కాబట్టి ఏదైనా జరిగిస్తేనే సమాధానం అనుగ్రహించబడుతుంది. You have to drag those two people to the table and talk about it. కాబట్టి ఎవరైతే సమాధానం కలిగి లేరో వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి సమాధాన పరచాలి. And the blessing of that is you will be called the sons of God. అప్పుడు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే దేవుని కుమారులుగా నువ్వు నేను పిలువబడతాం. Sons of God is the description of the angels. ఈ యొక్క దేవుని కుమారులు అనే మాట దేవుని యొక్క దూతలకు ఉపయోగించబడే మాట. You know, there is a difference between sons of God and children of God. దేవుని యొక్క కుమారులు అనే దానికను దేవుని యొక్క పిల్లలు అనే దానికి చాలా భిన్నత్వం ఉంది. Now John 1:12 says, all who received him and who believed in his name, he gave them the right to be called children of God. ఆయన ఎందరు అంగీకరించారో వారందరికీ తన నామమును విశ్వాసించిన వారికి ఆయన పిల్లలకు అధికారం అనుగ్రహించబడినని యోహాను సువార్తలో ఉంది. Sons of God. What's the difference between a child and a son? Son is a mature person. కుమారుడికను పిల్లవాడికి చాలా తేడా ఉంది. ఏంటంటే కుమారుడు చాలా ఆత్మీయంగా పరిణతి చెందినవాడు. The son carries a family name, carries the, bears the family resemblance, the family reputation. కుటుంబం యొక్క గుర్తింపుని, కుటుంబం యొక్క పరువుని, కుటుంబం యొక్క బాధ్యతని కుమారుడు మోస్తూ ఉంటాడు. It's one thing to say, I've trusted the Lord Jesus as my savior, but it's a totally different thing to say that I want to be a person whom God can trust. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుతున్నానని చెప్పడం వేరు, దేవుడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆ విధంగా నేను ఉంటాను అని నిర్ణయించుకోవడం, తీర్మానించుకోవడం వేరు. They shall be the sons of God. ఆ విధంగా తీర్మానించుకున్న వాళ్ళు దేవుని కుమారులుగా పిలువబడతారు. What did the Lord say about Job? యోబు గురించి ప్రభువు ఏం సెలవిచ్చాడు? To Satan, సాతాను తోటి, have you considered my servant Job? There is no one righteous like him. నాకు సేవకుడైన యోబు గురించి ఆలోచన చేసావా? అటువంటి ఆయన నీతిమంతుడు, అటువాడు భూమి మీద లేడు అని చెప్పాడు. How could God say that? That means he trusted. He won't let me down. He won't let me down. ఎందుకు దేవుడు సాతాను తోటి అంత ధైర్యంగా చెప్పగలిగాడంటే యోబు ఏమాత్రం కూడా దేవుణ్ణి అవమానపరచడని యోబుని దేవుడు నమ్మాడు. In the book of John, I think, it says many believed in the Lord Jesus Christ, but he would not entrust himself to them. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు కానీ వాళ్ళకు ఆయన అప్పగించుకోలేదు అని యోహాను సువార్తలో రాయబడింది. Blessed are the peacemakers, for you will be called the sons of God. కాబట్టి సమాధాన పరచే వాళ్ళు ధనియులు, వాళ్ళు దేవుని కుమారులని పిలువబడతారు. The opposite of peacemakers is troublemakers. ఈ యొక్క సమాధాన పరిచే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేది ఎవరనంటే సమస్యలు సృష్టించే వాళ్ళు. They'll be creating problems everywhere. ఈ సమస్య సృష్టించే వాళ్ళు ఎక్కడికి పోయినా సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు. I had a colleague, even when things used to run smoothly, he used to bring one problem. నాతో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు, అన్ని సక్రమంగా జరుగుతున్నా తను వచ్చి ఏదో ఒక సమస్యని సృష్టించేవాడు. Always fault finding, always looking to create trouble, always looking to irritate. ఏదో ఒక సమస్యను చూసేవాడు, ఏదో ఒక సమస్య సృష్టించేవాడు, ఏదో విధంగా విసిగించేవాడు.
If we behave like this in the church, we are not peacemakers. We are working for Satan. You have to realize that. ఈ విధంగా ప్రవర్తించే వారిగా ఉన్నట్లయితే మనం సాతాను కోసం పనిచేసే వారిగా ఉన్నామని గుర్తుంచుకోవాలి. But remember, this is not about pointing out a sin. Sin you must point out. If you're taking a stand in the truth, you don't cease becoming a peacemaker. Sin you must point out. అయితే నీ జీవితంలో గాని, సంఘంలో గాని ఏదైనా ఒక పాపం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నట్లయితే దానికి మినహాయింపు ఉంటుంది గానీ, అనవసరంగా మాత్రం సమస్యలు సృష్టించే వారిగా ఉండకూడదు. But by and large, we must behave like the sons of God. అయితే శక్యమైనంత వరకు దేవుని కుమారులుగా మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. There are some people whose very presence, it heals relationship. They have such a charming personality. They speak with such grace. They speak with such sweetness. We must be people who are like that. కొంతమంది ఉన్నారు, ఎంతో కృపాసహితమైన మాటలు, ఎంతో క్షేమకరమైన మాటలు, సంబంధ బాంధవ్యాలను ఎంతో స్వస్థపరిచే మాటలుగా వారి ఉంటాయి. అటువంటి వారిగా మనం ఉండాలి. Peacemakers are involved in a conflict to bring peace, but a troublemaker is involved to add to the trouble. సమాధాన పరిచే వాళ్ళు సమస్యల నుంచి సమాధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు కానీ సమస్య సృష్టించే వాళ్ళు సమాధానం అంతా పోగొట్టి సమస్యని కలిగిస్తూ ఉంటారు. Now the good news of the gospel is even a troublemaker can become a peacemaker. అయితే సువార్త యొక్క శుభవర్తమానం ఏంటంటే సమస్య సృష్టించే వాళ్ళని కూడా సమాధాన పరిచే వారిగా చేయగలడు దేవుడు. Because a troublemaker makes conflict many times. He inside does not have peace with God. He is full of conflict. That is why it is overflowing out of his life. ఎందుకు ఈ సమస్య సృష్టించే వాళ్ళు సమస్యలు సృష్టిస్తారంటే వాళ్ళ హృదయం అంతా కూడా సమస్యలతో నిండుంటుంది కాబట్టి వాళ్ళు సమస్యల్ని సృష్టిస్తూ ఉంటారు. He is disturbed inside. That is why he is reflecting it outside. అంతరంగంగా అతనికి నిద్ర పట్టదు కాబట్టి ఎక్కడికి పోయినా సమస్యలు సృష్టిస్తూనే ఉంటాడు. He does not have peace with God. అయితే దేవునితో కూడా అతను సమాధానం కలిగి ఉండడు. But he can change. అయితే దేవుడు అతను మార్చగలడు. We can change. మనం దేవుడు మనల్ని మార్చగలడు. A lot of troublemakers became great saints in the kingdom of God. A lot of troublemakers. సమస్య సృష్టించే అనేక మంది దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు ఈ రోజున. Great men of God they have become. దేవుని యొక్క గొప్ప దైవజనులుగా మార్చబడ్డారు. There's a example in Alexander the Great. Alexander the Great, the great conqueror who ruled the known world once upon a time. గొప్ప రాజుగా ఎంచబడిన అలెగ్జాండర్ గురించిన ఒక విషయం ఉంది. ఒకప్పుడు ఆయన కనిపించిన రాజ్యం అన్నిటిని కూడా ఆయన పరిపాలన చేశాడు. Now he had a policy in his kingdom. ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు తన రాజ్యంలో. If anyone is convicted for a crime or a death sentence is passed on anyone, that person can appeal directly to him. ఎవరికైనా మరణశిక్ష విధించబడితే ఏదైనా తప్పు జరిగించడం వలన రాజు అయిన అలెగ్జాండర్ కలిసి ఒక మనవి చేసుకోవచ్చు. సో ఆ విధమైన నియమం ఉంది. Alexander was known to be fair but also ruthless. ఈ యొక్క రాజు అయిన అలెగ్జాండర్ గొప్ప న్యాయవంతుడిగాను అదే సమయంలో కఠినుడుగాను పేరుంది ఆయనకి. So one day a case was brought to him, a soldier sentenced to die, I think. ఒక మరణశిక్ష విధించబడిన ఒక సైనికుడు ఒక రోజున ఆయన ముందుకి తీసుకురాబడ్డాడు. And that soldier was a young soldier. He's just out of the teenager. He's a young man. ఈ యొక్క సైనికుడు చాలా యవనస్తు యవన కాలంలో ఉన్నాడు. So Alexander asked the authorities, what is his crime? ఈ యవనస్తుని తీసుకొచ్చిన అధికారులతోటి రాజు అలెగ్జాండర్ అడిగాడు, ఈ యవనస్తుడు ఏం తప్పు చేశాడు అని అధికారులని అడిగాడు. He said his crime is cowardice. He ran away from battle. అప్పుడు అధికారులు చెప్పారు, అయ్యా యుద్ధ సమయంలో ఇతడు యుద్ధం చేయకుండా పారిపోతున్నాడు అని చెప్పారు. So it was silent, and Alexander called that young man and looked at him. He's just a boy, a little grown up, that's all. ఈ యొక్క రాజు ఆ యొక్క యవనస్తుడిని ఆ యుక్త వయసులో ఉన్న ఆ బాలుని దగ్గరకు పిలిచాడు, యవనస్తుని పిలిచాడు. And he asked him, what is your name, soldier? సైనికుడా నీ పేరేంటయ్యా అని అడిగాడు. He said, worthy king, my name is also Alexander. అప్పుడు అతను చెప్పాడు, రాజా నా పేరు కూడా అలెగ్జాండర్ అని చెప్పాడు. And Alexander the Great replied. He replied. రాజు జవాబిచ్చాడు ఈ విధంగా, how can you have the name Alexander and do the things that you did? నువ్వు అలెగ్జాండర్ పేరు పెట్టుకొని ఇటువంటి ప్రవర్తనని ఎలా కనబరుస్తున్నావు యుద్ధంలో అని అడిగాడు. Running away from battle. యుద్ధం నుంచి నువ్వు ఎలా పారిపోతున్నావు? Alexander was a man who used to lead by example. He used to lead the armies into battle. అసలు రాజు అయిన అలెగ్జాండర్ అంటే ఆ యొక్క యుద్ధంలో సైన్యాన్ని అంతరిమ మాదిరిగా ముందుకు నడిపించేవాడు. Alexander says, I am passing this sentence on you. కాబట్టి నేను ఈ తీర్పుని నీ విషయంలో నేను వెల్లడిస్తున్నా అని చెప్పాడు. You either change your behavior or change your name. నీ ప్రవర్తన మార్చుకో లేదా నీ యొక్క పేరునన్నా మార్చుకో అని చెప్పాడు. And that is God telling each one of us as believers.
Believer, change your behavior or change your name. కాబట్టి విశ్వాసమైన మనతో కూడా ప్రభు వారు సెలవిస్తుంది ఏంటంటే మన యొక్క పేరునన్నా మార్చుకోవాలి లేదా మన యొక్క ప్రవర్తన మార్చుకునే వారికి ఉండాలి. Because you bear the name of my son. దేవుడు అంటూ ఉన్నాడు, నా కుమారుని యొక్క నామం నీకు పెట్టబడింది కాబట్టి నీ ప్రవర్తన మార్చుకోవాలని దేవుడు మనతో అంటున్నాడు. You can't behave like this. ఏ మాత్రం కూడా లోకానుసారంగా ప్రవర్తించకూడదు. You can't behave like this. ఏ మాత్రం కూడా లోకానుసారంగా ప్రవర్తించే వారికి ఉండకూడదు. You see, Paul's teaching says you don't have to change. You believe in the Lord Jesus Christ, you'll be fine. నకిలీ బోధ మనకి ఏం సెలవిస్తుందంటే నువ్వు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచావు చాలు అని తెలియజేస్తుంది. But the true teaching says a believer's life is a changed life. అయితే సత్యబోధ ఏం సెలవిస్తుందనంటే విశ్వాస యొక్క జీవితము మార్పు చెందిన జీవితంగా ఉండాలని సత్యబోధ He సెలవిస్తుంది. is a new creation. ఒక నూతనమైన సృష్టిగా విశ్వాసి జీవితం ఉండాలి. You're not saved by works. Salvation is not by works. But when you are saved, that change will be seen. నీ యొక్క పనులను బట్టి నువ్వు రక్షించబడతానని దేవుని వాక్యం తెలియజేయట్లేదు కానీ నువ్వు రక్షించబడిన తర్వాత తప్పకుండా మార్పు ఉండాలి. నూతనమైన సృష్టిగా నువ్వు నూతనమైన కార్యాలు ప్రవర్తన జీవితంలో ఉండాలి. When God saves you, He changes you. దేవుడు నిన్ను రక్షించినప్పుడు ఆయన నిన్ను మారుస్తాడు. And also, this is not for us to pass judgment on someone else. This is to examine ourselves whether we are in the faith. ఈ మాటలు బట్టి ఇతరుల మీద తీర్పు తీర్చడానికో ఇతరులను పరీక్షించడానికో కాదు కానీ మనల్ని మనం స్వపరీక్ష గుండా వెళ్ళాలి. మనం పరీక్షించుకోవాలి. మనలో మార్పుతో కూడిన జీవితం ఉందా లేదా అని చూసుకోవాలి. So today God is telling believer, change your behavior. You bear my son's name. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, నా కుమారు యొక్క నామాన్ని నువ్వు పెట్టుకున్నావు కాబట్టి విశ్వాసిగా నువ్వు మార్పు చెందిన జీవితం జీవించాలి. You represent me in this world. ఈ లోకంలో నాకు ప్రతినిధిగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు మార్పు చెందిన జీవితం జీవించాలి. You are an ambassador. You are a peacemaker. నువ్వు సమాధాన పరిచే వ్యక్తిగా ఉన్నావు, నువ్వు రాయబారిగా ఉన్నావు దేవునికి, కాబట్టి నువ్వు మార్పు చెందాలి. Live like that. ఆ విధంగా జీవించాలి. Let us pray. ప్రార్థించుకుందాం. Father, we thank you. Father, we thank you for this time that you've given us. Thank you for your precious word that calls us to be peacemakers. And Lord, may we be people who don't run from conflict or appease parties to people just for the sake of peace, but may we intentionally seek your will and move as per your wisdom given to us. You have called us to be peacemakers, and Lord, wherever we are, may we make a difference where you kept us, Lord, in our families, in our workplaces, where we stay, and the other places, Lord. May we live a life with the awareness that there is a way you want us to behave. There is a way Satan wants us to behave. And may we never cooperate with him, but may we submit to you, may we abide in you, and may we grow as mature people, strong in you, bold for you, people before whom Satan flees. We thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority, through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen.